నమస్కారం వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జిల్లా కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పట్టణంలోని విద్యా సంస్థలలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నంద్యాల జిల్లా పరిధిలోని హైవే పెట్రోలింగ్ వాహనాలకు జీపీఎస్ అనుసంధానం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేయడం మరిచిన అధికారులు ప్రజాప్రతినిధులు నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు హాస్పిటల్ అభివృద్ధి సమావేశం ఐసీడీఎస్ మరియు మెప్మా ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలు వినాయక చవితి సందర్భంగా సంజీవనగర్ రామాలయంలో ప్రత్యేకంగా పంచముఖ బృహచ్చద మహాగణపతి విగ్రహ ఏర్పాటు నంద్యాల బొమ్మసత్రం ఎస్సీ ఎస్టీ హాస్టల్ కు సుస్థి చేసింది. అసౌకర్యాల నడుమ విద్యార్థుల అవస్థలు పట్టించుకోవాలని కోరుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉత్తమ విద్యనందిస్తూ వారి భావితరానికి బాటలు వేయాలని ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ గనియా కోరారు. గురువారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నారని వారు పిల్లలకు ఉత్తమ విద్యనందిస్తూ వారి భావితరానికి బాటలు వేయాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా దేశానికి ఎన్నో సేవలు అందించారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని పిల్లలకు మంచి విద్యతో పాటు పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను నైపుణ్యతను వెలికితీస్తూ నచ్చిన రంగంలో స్థిరపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమాజ భవిష్యత్తు అంతా విద్యార్థుల చేతుల్లోనే ఉందని చదువుతో పాటు వినయం విధేయత సంస్కారం తదితర సుగుణాల మానవతా విలువలు కూడా నేర్పించాలన్నారు. ఎంపిక చేసిన వారే ఉత్తమ ఉపాధ్యాయులు కాదని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయులేనని అభివర్ణిస్తూ ఉన్న చిన్నపాటి తేడాను సరి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. చదువులో వెనుకబడి ఉన్న పిల్లలను గుర్తించి ఇప్పటి నుండే చక్కటి విద్యనందించి ఉత్తీర్ణత 100% సాధించేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో నిరుద్యోగం బాల్య వివాహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వీటిని నియంత్రించేందుకు తల్లిదండ్రులు యువతలో మార్పు తీసుకురావాలన్నారు. తాను కూడా జిల్లా పరిషత్ రెసిడెన్షియల్ ఏపీఆర్జేసీ స్కూళ్లలో చదివి కలెక్టర్ స్థాయికి చేరుకున్నానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నారని విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఉపాధ్యాయుడు తనదైన శైలిలో పిల్లలకు ఉత్తమ బోధన అందించి పిల్లల్లో వన్నె తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థులు అంకిత భావంతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ తెలిపారు. మనకు 10వ తరగతి రిజల్ట్స్ 22% హైక్ వచ్చింది. 23లో 66% ఉన్న పర్సంటేజ్ ని 24లో 82% తెచ్చుకున్నాం సార్. ఈ సంవత్సరం కూడా మోర్ దెన్ 85% తెచ్చుకోవడానికి మా ఉపాధ్యాయులు మా ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తాం సార్. మాకు గౌరవ కలెక్టర్ గారు ఇచ్చే సూచనలు సలహాల మేరకు మండల స్థాయి అధికారులతో కానీ ప్రధాన ఉపాధ్యాయులతో కానీ నిరంతరం కూడా విద్యార్థుల అభివృద్ధి విద్యార్థుల శ్రేయస్సు ముఖ్యంగా భావిస్తూ రాష్ట్రంలో 26 జిల్లాలకి పోటీ పడే విధంగా నంద్యాల జిల్లా అన్ని రంగాల్లో ఉంటుందని మీకు మాటిస్తున్నాను సార్. అదే విధంగా కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాకి మీరు మంత్రిగా రావడము మాకు ఎంతో ఆనందదాయకం సార్. మా ఉపాధ్యాయుల సమస్యలు అన్ని కూడా మీరు పరిష్కరిస్తారని సానుకూల దృక్పథంతో ఉంటారని మాకు గొప్ప నమ్మకం సార్. ఏదైనా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవానికి మీరు రావడము మా ఉపాధ్యాయుల పక్షాన విద్యాశాఖ పక్షాన స్వాగతం సుస్వాగతం కృతజ్ఞతలు సార్. నంద్యాల పట్టణంలోని విద్యా సంస్థలలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు స్కూల్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ నిర్మలాదేవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శారదా విద్యాపీఠం నందు క్లబ్ అధ్యక్షుడు నిజాముద్దీన్ అధ్యక్షతన
సీనియర్ సభ్యులు భవిష్యత్తు శ్రీకాంత్ సహకారంతో ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలను అందించిన ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ గెలివి సహదేవుడు హాజరయ్యారు. అలాగే బాలచంద్ర సమత విద్యానికేతన్ స్కూల్ నందు కరెస్పాండెంట్ బాలచంద్రుడు, రెమెడీస్ సొసైటీ అధ్యక్షురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ వృత్తి యొక్క ప్రాధాన్యత, విద్యార్థులకు గురువులకు ఉన్న గొప్ప అనుబంధాన్ని వివరించారు. ప్రధానంగా డాక్టర్ సర్వేపల్లి ఉపాధ్యాయునిగా, రాజకీయవేత్తగా అనేక ఉన్నత పదవులను అధిష్ఠించి చేసిన విశిష్ట సేవలను కొనియాడారు. ఉపాధ్యాయులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి యొక్క విశిష్టతను తెలియజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను గొప్ప విద్యావంతులుగా, నాయకులుగా, శాస్త్రవేత్తలుగా తయారు చేయగల గొప్పతనం ఒక ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేశారు. విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నా, ఒక సమాజాన్ని నిర్మించాలన్నా అది ఉపాధ్యాయులకే సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రోత్సాహక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్కేఆర్ ఏవో రమణ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. September 5th, every year we celebrate Teachers' Day in India and also in LKR Global School. So basically, a great leader, a great teacher, birthday ni manamu Teachers' Day ga celebrate chestuntunnamo every year. Oka teacher sthanam, oka talli tandri tarvata teacher sthaname goppa sthanamga mana peddalu cheptaru. So there is a great meaning for that. ఎందుకు అనంటే టీచర్ చెప్పేది తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువ రీచ్ అవుతుంది స్టూడెంట్స్కి. మనం చెప్పే పాఠాలు కానీ, వాళ్లకు నేర్పించే డిసిప్లిన్ కానీ, మంచి అలవాట్లు కానీ, ఏదైనా కానీ టీచర్ చెప్తే నేర్చుకున్నంత ఫాస్ట్గా కానీ తల్లి చెప్పినా తండ్రి చెప్పినా పిల్లలు నేర్చుకోరు. సో ఒక మంచి డాక్టర్ అవ్వాలన్నా, ఒక మంచి ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక మంచి జర్నలిస్ట్ అవ్వాలన్నా, అలాగే ఒక మంచి లీడర్ అవ్వాలన్నా దాని వెనక ఒక టీచర్ అనేది ఖచ్చితంగా ఉంటారు. సో అలాగే మంచితో పాటు చెడు నేర్పించే టీచర్స్ కూడా ఉంటారు. అది ఇంటెన్షనల్గా చేయరు. కానీ ఎవరు ఒకవేళ చెప్పేది పిల్లలకు సరిగ్గా రీచ్ అవ్వకపోతే వాళ్ళు ఎప్పుడైతే ఒక ఫేవరెట్ టీచర్నో లేకపోతే ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ని వాళ్ళు తీసుకోలేకపోతే వాళ్ళకు ఆ స్టడీస్లో ఇంట్రెస్ట్ రాదు. అలాగే చెప్పే మంచి మాటల్లో, మంచి అలవాట్లలో, మంచి డిసిప్లిన్లో కూడా వాళ్ళకి ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ అనేది కలగదు. సో ఆల్ ద టీచర్స్, మీరు మంచి స్టూడెంట్, ఒక మంచి పౌరుడిని తయారు చేయాలన్నా, ఒక చెడ్డ పౌరుడిని తయారు చేయాలన్నా అది మీ చేతిలోనే ఉంది. అది మీరే తయారు చేయాలి. సో మంచి పౌరులని తయారు చేయాలి. ఓకే, దానికి మీ కృషి చాలా ఉండాలి. ఐ నో మీరందరూ కూడా మంచి ఉపాధ్యాయులు అండ్ మన స్టూడెంట్స్ కూడా మంచి పౌరులుగా
రేపు రానున్న 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో వీళ్ళు మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ ఒక మంచి స్థాయిలో తీసుకొని వెళ్ళగలిగే మంచి డాక్టర్స్, ఇంజనీర్స్, లీడర్స్, జర్నలిస్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ టీచర్స్ డే అండ్ బీ ఎ ప్యాషనేట్ టీచర్. ప్యాషన్తో పనిచేయాలి. టీచర్ జాబ్ అనేది ఈజీ కాదు, చాలా కష్టం. ఎందుకనంటే ఇంతమంది పిల్లలను హ్యాండిల్ చేయాలంటే చిన్న మాట కాదు. ఇంట్లో ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటేనే తల్లిదండ్రులు మేనేజ్ చేయలేక చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఇలాంటిది మీరు 30-40 మందికి స్టూడెంట్స్ని క్లాస్ రూమ్స్లో మేనేజ్ చేయాలనంటే చాలా కష్టం. సో డెఫినెట్గా మీరు చేసే పని చాలా అప్రిషియేట్ చేయాల్సింది, చాలా ఓర్పుతో కోరుకున్నది. సో ఎవరైనా ఏదైనా నెగిటివ్గా కొంచెం అన్నా కూడా పట్టించుకోవద్దండి. బికాజ్ నెగిటివ్ అనేది ఒక 5% ఉంటే మీరు చేసే 95% పాజిటివ్గానే ఉంది. సో టేక్ ఇట్ యాజ్ ఎ గుడ్ స్పిరిట్. ఓకే, కంటిన్యూ టు బీ అ వెరీ గుడ్ అండ్ గ్రేట్ టీచర్స్. భారతీయ సంస్కృతి చాలా సనాతనమైనటువంటిది. పూర్వకాలంలో గురుకులాలకు వెళ్ళి విద్యను అభ్యసించేవారు. గురువు అంటే అంత ప్రాధాన్యత ఉండేది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే. ఆ గురువులకు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినప్పుడు బాధ్యతాయుతంగా విద్యార్థులను తీర్చిదిద్ది భారతీయ సత్పౌరులుగా రాణించడానికి దోహదపడాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజు బాలచంద్ర సమతా విద్యానికేతనందు టీచర్స్ డే జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ టీచర్స్ డే జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టిన జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవం సెప్టెంబర్ 5. ఈయన ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి అత్యున్నత స్థాయి అయినటువంటి రాష్ట్రపతి యొక్క స్థాయి వరకు ఉన్నటువంటి వ్యక్తి. గురువు అంటే వెలుగు. గురువు ఒక వెలుగును చూపిస్తుంది. ఒక చీకటి గదిలో ఏ విధంగా అయితే వెలుతురు మొత్తము వెలుగు నింపి మనము దారి చూపించుకోవడానికి వెలుగు దోహదపడుతుందో, గురువు ద్వారా విద్యను అభ్యసించి భవిష్యత్తులో ముందు అన్ని రంగాల అభివృద్ధి సాధించడానికి గురువు ఎంతో దోహదపడతాడు. నంద్యాల జిల్లా పరిధిలోని హైవే పెట్రోలింగ్ వాహనాలకు జీపీఎస్ విధానాన్ని అనుసంధానం చేసి ప్రమాదాల నియంత్రణ, నేర నియంత్రణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగా హైవే పెట్రోలింగ్ కు సంబంధించిన 7 వాహనాలకు జీపీఎస్ ను అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తుంటారని చెప్పారు. ప్రమాదాల నేర నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యుగంధర్ బాబు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన డిపిఓలో ఎంటీఓ వాళ్ళతో ఇనిషియేషన్ తీసుకొని మనకి ఏ జిల్లాలో ఏమేమి హైవే పెట్రోల్స్ ఉన్నాయి, బీట్ పెట్రోల్స్ ఉన్నాయి, దీంట్లో అందరికీ అన్ని వెహికల్స్లో జీపీఎస్ ఫిట్ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా రీజన్ అంటే మన ఎక్కువ టెక్నాలజీ వాడుకోవాలి. ఇప్పుడు మన న్యూ పోలీసింగ్లో టెక్నాలజీ వాడుకొని మానిటరింగ్ చేయాలి. మెయిన్ మన రీజన్ ఏంటంటే ఏదైనా 100 కాల్ వస్తే, 112 కాల్ వస్తే కమాండ్ కంట్రోల్లో చూస్తారు ఏ వెహికల్ దగ్గరే ఉంటాయి, వెంటనే రెస్పాండ్ చేయడానికి కోసం ఈరోజు జీపీఎస్ ఫిట్ చేసాము. దాంట్లో ముఖ్యంగా మన మానిటరింగ్, మన పీసీస్, మన పెట్రోలింగ్ పైన కూడా ఉంటాయి. ఇక్కడెక్కడ క్రైమ్ ఎక్కువ ఉంది, ఆ ఏరియాలో బాగా తిరగాలి, ఆ ఉద్దేశంతో జీపీఎస్ నుంచి కూడా మానిటరింగ్ జరుగుతుంది. దాంట్లో మెయిన్లీ ఆల్ ఎస్హెచ్ఓస్ ఈరోజు ఇనిషియేషన్ తీసుకొని మన డిఎస్పీ గారు, నంద్యాల డిఎస్పీ, ఆర్ఐఎంటీఓ, ఎస్బీ డిఎస్పీ అందరూ వచ్చేసి ఈరోజు జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా 7 హైవే పెట్రోల్స్ ఉన్నాయి మన జిల్లాలో. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు, ఏ స్పీడ్లో తిరుగుతున్నారు, అన్ని డీటెయిల్స్ వస్తాయి ఒక యాప్లో. దెన్ ఇప్పుడు మన 21 బ్లూ కోడ్స్ ఉన్నాయి నంద్యాల టౌన్లో. దాంట్లో కూడా ఫిక్స్ చేసి పీసీఆర్ నుంచి కంటిన్యూస్ మానిటరింగ్ చేయడానికి కోసం ఈరోజు పెట్టాము. డోన్ టౌన్లో ముఖ్యంగా 40 కేసెస్ కాపర్ థెఫ్ట్ డిటెక్ట్ అయింది. దెన్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఒక నంద్యాలలో ఇంటర్స్టేట్ గ్యాంగ్, దాంట్లో చాలా కేసెస్ ఉన్నాయి. మన ఇక్కడ తాలూకాలో 2 కేసెస్ దేర్, కానీ వేరే జిల్లాలో కూడా కేసెస్ డిటెక్ట్ అయింది. ఇంకా మన తిరిగిన బీట్ పెంచడంతో చాలా సస్పిషియస్ మంది మన దొరుకుతారు. సో వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళన్ని డీటెయిల్స్ రాసుకుంటే చాలా కేసెస్ డిటెక్ట్ అయింది. తాలూకాలో కూడా బైక్ అఫెండర్ దొరికాడు, 3 బైక్స్ వరకు రికవరీ. దెన్ మోటార్ థెఫ్ట్. సో చాలా ఎన్ఫోర్స్మెంట్ కూడా పెరిగింది. అండ్ గాంజా కేసెస్లో కూడా మన చాలా గట్టిగా కాన్సన్ట్రేషన్ ఉన్నాయి.
స్పెషల్ టీమ్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళు సర్వేలెన్స్ యాక్టివిటీస్, ఎక్కడెక్కడ పాత ఆఫెండర్స్ ఉన్నారు అన్ని చూస్తున్నారు. లాస్ట్ 2 days లో మన 2 cases విత్ పెడ్లర్స్ తో డిటెక్ట్ అయ్యారు. ఎవరెవరు ఇక్కడ అరకు నుంచి ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతాడు వేరే వారికి, వాళ్ళకి కూడా డిటెక్ట్ అయ్యాయి. 2 cases ఇప్పుడు 2 days లో డిటెక్ట్ అయింది. నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు గురువారం హాస్పిటల్ అభివృద్ధి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, హాస్పిటల్ సూపరింటెండెంట్, స్థానిక కౌన్సిలర్, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హాస్పిటల్ నందు ఉన్న వసతులను తెలుసుకోవడం జరిగిందని, వాటిని ఏ విధంగా అభివృద్ధి చేపట్టాలో ఒక ప్రణాళికబద్ధంగా చేపడతామని తెలిపారు. ప్రాధాన్యత ప్రాతిపదికన ఒక్కొక్కటి చేపడతామన్నారు. హాస్పిటల్ నందు నీటి సౌకర్యాన్ని, వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. హాస్పిటల్ నందు వైద్య, ఆరోగ్య సిబ్బంది, వైద్య పరికరాల అవసరాన్ని గుర్తించి ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ రోజు మన నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హెచ్డిఎస్ సమావేశం నిర్వహించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు గారు, అలాగే గౌరవ ఎంపీ గారు, హెచ్డిఎస్ కమిటీ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఉన్న వసతుల్ని, మన హాస్పిటల్లో ఉన్న వసతుల్ని ఏ విధంగా మరింత స్ట్రెంథెన్ చేయాలి, అలాగే ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ మనకు వాటర్ పర్ డే 1 lakh liters వాటర్ యూటిలైజేషన్ ఉంది కాబట్టి ఫర్దర్ సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి, ఎక్విప్మెంట్ సపోర్ట్, అలాగే కొంత మనకి స్టాఫ్ షార్టేజ్ కూడా ఉంది. వీటన్నింటికి కూడా ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అన్నది డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రయారిటీ బేసిస్ ఒక్కొక్క ఇష్యూ రివ్యూ చేసుకుని గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని హాస్పిటల్ కి ఫర్దర్ డెవలప్మెంట్ కి అన్ని విధాలు కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దేశంలో అత్యున్నత పదవులను అధిష్ఠించి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నంద్యాల విద్యానగర్లోని పార్కులో ఏర్పాటు చేసిన వారి విగ్రహానికి ఏ అధికారి, ప్రజా ప్రతినిధులు పూలమాల వేసి నివాళులు అర్పించిన పాపాన పోలేదు. ఇటీవల మదర్ తెరెసా జయంతి సందర్భంగా ఇలానే జరిగింది. అయితే స్థానిక కౌన్సిలర్ మేష చంద్రశేఖర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకుంటూ విద్యానగర్లోని వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తన దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా 26వ వార్డు కౌన్సిలర్ మేష చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యానగర్లో గతంలో ఉన్న పార్కు ఎంతో దారుణంగా మందుబాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండేదని అన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే పార్కులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 40 లక్షల వ్యయంతో డాక్టర్ రాధాకృష్ణన్ పార్కును సుందరంగా నిర్మించారని తెలిపారు. నేడు ఎంతో ఆహ్లాదకరంగా, ప్రజలకు ఉపయోగకరంగా ఉందన్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవలను గుర్తుంచుకుని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఇదే దేవనగర్ పార్కు, ఇది మందుబాబులకు అడ్డంగా భారీగా మందు కొత్త ఈ పార్కు మొత్తం శిథిలాపం అయిపోయింది. అది మేము మాజీ ఎమ్మెల్యే గారికి తీసుకుపోయి దృష్టికి తీసుకుపోతే దానికి 40 లక్షలు పెట్టి ఈ పార్కు సుందరంగా చేసినాడు. అందువల్ల ఇక్కడ ఇప్పుడు పూల తోట మాదిరి ఉంది ఈ పార్కు. దాన్ని బట్టి ఇప్పుడు పార్కులు ఎంతో మంది పిల్లలు, తల్లిగారు, పెద్దలు అందరూ ఆడుకుంటున్నారు. బాగా పూల తోట మాదిరి ఉంది కాబట్టి అందుకు బట్టి మనము ఈ పార్కులో సర్వేపల్లి రాధాకృష్ణ అని చెప్పేసి ఆయనను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆయన కూడా కొద్ది రాష్ట్రపతిగా సేవలు అందించాడు. ఎన్నో సంవత్సరాల నుంచి రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా సేవలు అందించినాడు. కాబట్టి ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులను ఎంతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో మంచి పాత్ర వహించిన మన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ నంద్యాల అర్బన్ ఐసిడిఎస్ కేంద్రంలో ఐసిడిఎస్ మరియు మెప్మా ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, 3 నుండి 7 సంవత్సరాల పిల్లలు గల తల్లులకు పౌష్టికాహార వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా రక్షణ కమిటీ సభ్యులు రుకియా బేగం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ నిర్మల, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి, సిడిపిఓ అర్బన్ చంద్రకళ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇచ్చిన ఆదేశాల మేరకు పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహించడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల తల్లులకు వారు తీసుకోవాల్సిన ఆహార నియమాలు, పోషకాహారం తదితర ఆరోగ్య సంబంధిత సూచనలు తెలియజేయడం జరిగిందన్నారు. తక్కువ ధరలలో ఎక్కువ పోషక విలువలు ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, పాలు, సాంప్రదాయ ఆహార పదార్థాల వలన వచ్చే పోషక విలువలపై అవగాహన కల్పించడం జరిగింది. తల్లిపాల ఆవశ్యకత, జంక్ ఫుడ్ల వలన ఉత్పన్నమయ్యే అనారోగ్యాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడమైనది. ఇలా నెల రోజుల పాటుగా పౌష్టికాహార మాసోత్సవాలను ఆయా వార్డులలో, గ్రామాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెలలో జరిగే అన్ని జిల్లాల్లో ఫోటోలు ఈ రోజు అన్ని విధాల వ్యక్తిగతంగాను కలిసికట్టుగాను లింగ వివక్షతను మరియు వ్యతిరేకిస్తూ అంతే కదా. అన్నింటిలో మీరు ముందుంటారు కదా, పొలిటికల్ గా ముందుండడం కాదు, ఒక ఎమ్మెల్యే గెలుస్తున్నారని ముందుండడం కాదు, ఇలాంటి ఇష్యూస్ మనం ముందుంటాం. మన హక్కుల కోసం మనం ముందుంటాం. లింగ నిర్ధారణ జరుగుతుందంటే మనం ఆపాలి, ఆడపిల్లని అభాషణ చేస్తుంటే మనం అడ్డుకోవాలి, అమ్మాయిని చదివించాలి. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి పీడి గారైన మన నిర్మల మేడం గారు మరియు చైల్డ్ చైర్మన్ మేడం గారు చంద్రకళ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళంతా ఆ మహిళల ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి ఏం కదా అని కనుక్కోవడానికి వచ్చాను. ఇక్కడ పర్వాలేదు, మహిళలంతా ఒకరి మించి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ వాళ్ళ వృత్తిలో జరిగే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవుతూ వాళ్ళకుండే కష్టాలు కూడా నాతో చెప్పుకున్నారు. వాళ్ళ బాధలు ఏదైనా ఉన్నా నా నంబర్ తీసుకోని చెప్పడం జరిగింది. అంతేకాక చుట్టుపక్కల చైల్డ్ మ్యారేజ్ లు ఆపడంలో కూడా వీళ్ళు ముందున్నారని నా డిస్ట్రిక్ట్ ఉందని కోరుకుంటున్నాను. అంతేకాక డీసీపీ మేడం చక్కగా ప్రతిదీ మనకి రిపోర్ట్స్ ఇవ్వడము, ఏమైనా ముచ్చుమరిలో గాని మన కోయలకుంట్ల గాని ఏమైనా జరిగినా కూడా వెంటనే మాకు చెప్పడము. మేము మంగళగిరి నుంచి ఉమెన్ కమిషన్ మెంబర్ అయిన రొకేయా బేగం గారు అయిన నేను నాకు ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. అందుకు ప్రతి విషయంలోనూ నేను ముందు వెంట ఉండి వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇటువైపు పిల్లలకు కాపాడుకోవడము, హోం పంపడము ఇవన్నీ జరుగుతుంది. దీనికి వీళ్ళంతా నాకు తోటిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మీడియా ద్వారా తెలపడం జరగడం ఏమంటే, ఆడపిల్లలని జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఉండండి. మగపిల్లలైనా కూడా వాళ్ళు ఫోన్లకు అడాప్ట్ కాకుండా చూడండి. మనది కూడా తప్పు ఉంది, తల్లిదండ్రులు కూడా బిడ్డలు మంచిగా పోతున్నారని నమ్మద్దండి. వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళకి మంచి రూట్ లో తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. ఈ మీడియా ద్వారా చెప్పడం ఏంటంటే, మహిళల సాధికారత కోసము ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో ఎన్నో చట్టాలు తెచ్చారు. జూన్ 1 నుంచి 2024లో మహిళలకి, ఆడపిల్లలకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చారు. ఖబర్దార్ మహిళల జోలికి గాని ఆడపిల్లల జోలికి వస్తే అని నినాదంతో ముందుకు వస్తాం మేము అని తెలియజేస్తున్నామండి. ఈ రోజు మనము ఐసిడిఎస్ అదేవిధంగా మెప్మా ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి పౌష్టికాహార మాసోత్సవాలు అనే కార్యక్రమము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మనము ఈ నెలంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమము ఈ నెలంతా కూడా లైన్ డిపార్ట్మెంట్స్, ఐసిడిఎస్ కావచ్చు, మెప్మా కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. దీంట్లో మెప్మాకి సంబంధించి ముఖ్యంగా మనకు ప్రతి నెల ప్రతిరోజు కూడా అన్ని సంఘాల మీటింగులు చేస్తుంటాము. అదేవిధంగా సమాఖ్య మీటింగ్లు జరుగుతుంటాయి, అదేవిధంగా పట్టణ సమాఖ్య మీటింగ్లు జరుగుతుంటాయి. ఏదైతే మనకు ఈ పౌష్టికాహారానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ముందుగా ఈ రోజు పట్టణంలో ఉన్నటువంటి నంద్యాల పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి ఆర్పీలకు అందరికీ కూడా ఈ రోజు మెప్మా ఆధ్వర్యంలో మనము అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అవగాహన చేసుకొని తదుపరి వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో వాళ్ళు ప్రతిరోజు వెళ్ళేటువంటి సంఘం మీటింగులో 10 మందికి అవగాహన కల్పించాలి. అదేవిధంగా వాళ్ళ సమాఖ్యలో ఉన్నటువంటి 250 నుంచి 300 మందికి కూడా అవగాహన కల్పించాలి. అదేవిధంగా పట్టణ స్థాయిలో ఉన్నటువంటి పట్టణ సమాఖ్య మీటింగ్ లో కూడా దీన్ని అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అంతేకాకుండా ఈ నెలలో జరిగే ప్రతి ఒక్క మీటింగ్ తీర్మానంలో కూడా ఒక అజెండాగా పౌష్టికాహారాన్ని మనము చేర్చి దీని గురించి చర్చ జరపాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు ఏమేమి పోషకాహారం తీసుకోవాలనేది మనకు ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి అంగన్వాడీ సెంటర్ లో కూడా అక్కడ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా అవన్నీ కూడా అందించడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా సక్రమంగా తీసుకోవాలని చెప్పాలి. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వినాయక చవితి సందర్భంగా
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో పంచముఖ బృహచ్చద మహాగణపతిని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుందని నిర్వాహక కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ప్రత్యేకంగా వినాయక చవితి పండుగకు వివిధ రకాల మహాగణపతులను ఏర్పాటు చేస్తూ భక్తుల సందర్శనార్థం ఉంచుతున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పంచముఖ బృహచ్చద మహాగణపతిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుందని, స్వామివారిని ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తాదులకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేకంగా మహాగణపతి రూపాన్ని, అందులోని విశేషతను తెలియజేశారు. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగిరిలో రామాలయం నందు గత 12 సంవత్సరములుగా వినాయక చవితి మహా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ అంటే శనివారం రోజు 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ప్రతి ఒక్కరికి తెలిసినదే, పర్యావరణానికి అనుకూలంగా లోక కళ్యాణార్థం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిలో మహాస్వరూపాలను తయారు చేసి దర్శనం చేయించడం జరిగినది. అందులో భాగంగా ఈ సంవత్సరము పంచముఖంతో వినాయకుని స్వామిని అక్రోట్ కాయలతో మరియు ఫేసెస్ కి అంటే మనము ఈ సుగంధ ద్రవ్యాలు జాపత్రి, దాల్చిన చెక్క, పనస చెక్క మొదలగు పదార్థాలతో తయారు చేసి 7వ తేదీ ఉదయం 7:30 ప్రారంభ పూజ ఏర్పాటు చేయడమైనది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ 5 రోజుల్లో మీకు అవకాశం ఉన్న రోజు వచ్చి స్వామిని దర్శించి ఆ స్వామి అనుగ్రహం పొందగలరు. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. మనందరికీ తెలిసిన విషయమే, ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందుగా ఆదిదేవుడైన శ్రీ మహాగణపతి పూజ చేయాలి. మహాగణపతి పూజ లేకుండా ఏ కార్యక్రమం కూడా మనం నిర్వహించబడదు. కాబట్టి అటువంటి ప్రప్రదమైన శ్రీ వినాయక చవితి పూజ అనగా ఈ వినాయక చవితి పండగ భాద్రపద మాస శుక్ల చవితి మొదలగు భాద్రపద మాస శుద్ధ అష్టమి వరకు అనగా 7/9/2024 నుంచి 11/9/2024 వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ ప్రాంగణంలో ఈ గణేశ ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహించదలుచున్నాము. కావున భక్తజనులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయము తెరిచే ఉండను. కావున భక్తాదులందరూ ఈ సమయమును విచ్చేసి ఆ ఆదిదేవుడైన ఆ మహాగణపతిని దర్శించుకొని ఆ దేవదేవ అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. మీకందరికీ తెలిసిన విషయమే, మహానగరాలకే పరిమితమైన మహాస్వరూపాలను మన నంద్యాల ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ చేరువ చేయాలని, లోక కళ్యాణార్థం ఈ యొక్క స్వామిని మహాస్వరూపునిగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో నారికేల గణపతితో 2012వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ మహాప్రస్థానం మా పాలకవర్గానికి ఒక సవాలుగా, అంటే ఎవరు ఎక్కడా చేయని విధంగా చేయాలి, ప్రప్రథమంగా మనమే చేయాలి, అది కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు తీసుకొస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం అంటే ఈ 2024వ సంవత్సరం 12వ మహాస్వరూపంగా స్వామివారు మనందరినీ అనుగ్రహించబోతున్నారు. ఈ యొక్క 12వ మహాస్వరూపం ఈసారి శ్రీ పంచముఖ బృహచ్చద మహాగణపతి స్వరూపంగా వస్తున్నారు. నంద్యాల బొమ్మలసత్రం పరిధిలో ఉన్న ఎస్సీ ఎస్టీ హాస్టల్లో అపరిశుభ్రత తాండవిస్తుంది. చుట్టూ పరిసరాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే మనుషులు నివసించే వసతి గృహాల్లో లేవు, పశువులు నివసించే వసతి గృహాల్లో ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హాస్టల్లో విద్య అభ్యసిస్తున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. విద్యార్థులకు సరైన బాత్రూంలు, టాయిలెట్ వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. టాయిలెట్ కు వెళ్లాలంటే ఆరుబయట ప్రదేశానికి వెళ్లాల్సిందే. బొమ్మలసత్రం పరిధిలో ఉన్న హాస్టల్ విద్యార్థులు ఆరుబయట ప్రదేశాలకు వెళ్లాలంటే
కంప చెట్లు మరియు కుందు నది పరిసరాల్లోకి వెళ్లాల్సిందే. ఆయా ప్రాంతాల్లో పాములు విషపురుగుల బారిన పడి ప్రాణాలను కోల్పోవాల్సిందే. పలుమార్లు విషపురుగుల బారిన పడిన సందర్భాలు కూడా అనేకమున్నాయి. కనీసం రోడ్డు మీద నుండి హాస్టల్కు చేరుకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సిందే. ఇక వర్షాలు వస్తే చుట్టూ నీరు చేరి పందులు మరియు బర్రెలు సంచరిస్తుంటాయి. హాస్టల్ ఆవరణంలోకి తరచూ వస్తుంటాయి. ఈ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో పరిసరాలు అడవిని తలపిస్తుంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఎస్సీ ఎస్టీ హాస్టల్పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి వసతి గృహాల పరిస్థితిని చక్కదిద్దాలని విద్యార్థులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ హాస్టల్ను ఆకస్మిక తనిఖీలు చేసి హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. విద్యార్థులకు అందించే ఆహారం, త్రాగునీరు, టాయిలెట్లు మరియు స్నానపు గదులు పరిస్థితిని పరిశీలించాలని కలెక్టర్ కోరుతున్నారు. ఎస్సీ హాస్టల్ ప్రక్కన ప్రవహిస్తున్న గట్టర్ లీకేజీ కావడంతో హాస్టల్ వంట రూమ్ ప్రక్కన మరియు హాస్టల్ విద్యార్థులు నివసించే ప్రదేశాల్లో దుర్వాసన వెదజల్లుతున్నది. మురుగునీరు పారుతుంది. వంట స్థలం అయితేనేమి మరియు భోజనం చేసే డైనింగ్ హాల్ అయితే పూర్తిగా అపరిశుభ్రంగా ఉంటున్నాయి. వీటన్నింటినీ ఒక్కసారి జిల్లా సర్వోన్నత అధికారి తనిఖీలు చేపట్టి హాస్టల్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. నా పేరు నాయక్. మాకు మెయిన్గా వాటర్ లేవు, వాటర్ సదుపాయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాటర్ కూడా బయట నుంచి ఎత్తుకొని వస్తుంటాం, డబ్బులు పెట్టి ఎత్తుకొస్తుంటాం. మాకు సదుపాయాలంటే ఏమీ పెద్దగా ఏం లేవు. సరిగా ఫుడ్ కూడా సరిగా చేయకుంటున్నారు. మళ్ళీ వాటర్ ట్యాంక్ కూడా సరిగా కడగకుంటున్నారు. అసలుగా పురుగులు అనేటివి వస్తున్నాయి. మజ్జిగ కూడా అదే కలుపుతారు, అవే తాగుతున్నాము. పిల్లలకి మాత్రం జ్వరాలు పరిశాలు భారీగా వస్తున్నాయి. మా వార్డెన్ సార్కి కూడా చెప్పినాము, ఆయన కూడా ఏం స్పందించకుంటున్నాడు. టాయిలెట్స్ కూడా లేవు. ట్రాక్ వెంబడి వెళ్తుంటారు పిల్లలు కూడా. దాదాపు 110 మంది ఉన్నారు. మరి రోడ్డు కూడా సరిగా లేదు. ఒకసారి చూడండి మీరు. నా పేరు సతీష్ నాయక్. ఇక్కడ 2 years అవుతుంది నేను ఉండబట్టి. మాకు కనీసం తాగడానికి మంచి నీళ్ళు కూడా లేవు ఇప్పటి వరకు. మేము నీళ్ళ కోసమైనా కానీ పక్కన బొమ్మల సత్రంకి వెళ్ళేసి బబుల్ క్యాన్తో మా డబ్బులతో మేము నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. వార్డెన్ సార్ తెప్పిస్తారు. వారానికి ఒకసారి వాటర్ వస్తాయి. అది పక్క హాస్టల్లో వస్తాయి, ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వస్తుంది. అక్కడి నుంచి మేము ఒక క్యాన్ తెచ్చుకుంటే ఆ క్యాన్ ఒక రోజే వస్తుంది. ఇంకా తర్వాత మా డబ్బులతో మేము అవతలకి వెళ్ళేసి ట్రాక్ దాటుకొని అవతలు వెళ్ళేసి డే అని లేదు, నైట్ అని లేదు. ఎప్పుడు నీళ్లు అయిపోతే అప్పుడు వెళ్ళి మేము అవతల నుంచి నీళ్ళు తెచ్చుకోవడం జరిగింది. ఇంకొకటి మాకు మెయిన్ రూట్ లేదు, నడిచిపోవడానికి రూటే లేదు. వర్షం పడితే చాలా దారుణంగా ఉంటుంది మా రూట్. అంటే ఇక్కడి నుంచే మేము నడుచుకుంటే కాలేజీకి వెళ్ళాలి. మొత్తం బురద. ఇంకొకటి మా హాస్టల్కి వార్డెన్ లేడు. పక్క హాస్టల్కి వార్డెన్ ఉన్నాడు. డైలీ పోలీసు వాళ్ళు అక్కడికి అంటే పెట్రోలింగ్ వస్తున్నాడు, 3 ton పోలీసు వాళ్ళు. మా హాస్టల్కి ఇంతవరకు ఎవ్వరు రాలా. పక్కనే నడుచుకుంటూ వస్తే 10 నిమిషాలే. వచ్చి ఒక సైన్ పెట్టేసి రోజు వాళ్ళు పెట్రోలింగ్ వస్తున్నట్టు ఒక సైన్ పెట్టేసి వెళ్ళిపోతే అది కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే అందరు అవుటర్స్ వచ్చి ఇక్కడ ట్రాక్ మీద తాగడం కానీ, ఇంకొకటి గ్రౌండ్ లో తాగేసి వచ్చి హాస్టల్లో గొడవ పడ్డాలు ఇట్లాంటివి చాలా జరిగాయి. కానీ మాకు మెయిన్ వాష్రూమ్స్ లేవు, తాగడానికి వాటర్ లేవు. మేము 2 పూటలు అన్నం తిని ఉండమన్నా ఉండగలుగుతాం. కానీ ఒక హ్యూమన్ నీడ్ ప్రకారం 5 లీటర్లు నీళ్ళు తాగాలి. కనీసం 1 లీటర్ నీళ్లు కూడా తాగలేకుంటున్నాం. బోర్ నీళ్లు అవే వంటకు యూజ్ చేస్తారు, మజ్జిగలోకి అవే కలుపుతారు. మేము తాగేవి అవే, స్నానం చేసేవి అవే. పక్కనే వంట రూమ్ పక్కనే మురికాలువలు ఉన్నాయి. మనం తినే ఫుడ్ ఎంత హైజీనిక్ గా ఉంటే మనకు అంత హెల్త్ ఇష్యూస్ రాకోకుండా ఉంటాయి. కానీ మా చుట్టుపక్కల మొత్తం ఇలానే ఉంది. ఇప్పుడు శిల్పా టీవీ అధికారులు వచ్చింటే వాళ్ళతో కూడా మేము చెప్పదలుచుకుంటున్నాము. ఇంకా మెయిన్ వాటర్ పడ్డప్పుడు అవతల పక్కనే మురికాలు ఉంది. మురికాల నుంచి వాటర్ ఇవన్నీ ఇట్లా పారుతూ ఉంటాయి. ఇప్పటికీ 1 week అవుతుంది. దీనివల్ల దోమలు ఎక్కువైతున్నాయి. మాకు దోమలు ఎక్కువైతున్నాయి. ఇంకా రూమ్ లో మెస్సులు లేవు, ఫ్లోరింగ్ సరిగా లేదు, బండలు కొన్ని బయటికి కొన్ని పగిలిపోయినవి అవే ఉన్నాయి. రూమ్ కి ఎన్ని లైట్లు కావాలి? ఒక్కొక్క రూమ్ లో 20 members ఉంటారు. కనీసం 4 లైట్లన్నా కావాలి. 4 కాకుండా 3 అన్న ఉండాలి. రూమ్ కి 2 లైట్లు ఉన్నాయి. అంతా చీకటిగానే ఉంటది. నైట్ అయినా లైట్లు వేసుకున్నా చీకటిగానే ఉంటది. ఇంకొకటి రూమ్ కి 2-3 ఫ్యాన్లే ఉన్నాయి. 4 ఫ్యాన్లు. ఒక రూమ్ కి ఎన్ని ఫ్యాన్లు కావాలో అన్ని ఫ్యాన్లు లేవు. ఇంకా మాకు స్విచ్ బోర్డులు ప్రాబ్లము. ఇంకా మాకు మెయిన్ డైనింగ్ హాల్ నీట్గా ఉంటే అందరం డైనింగ్ హాల్లోనే కూర్చొని తింటాం అక్కడే. కానీ మాకు డైనింగ్ హాల్ నీట్గా లేదు. డైనింగ్ హాల్లో కూడా ఫ్లోరింగ్ ప్రాబ్లం. అంటే బండలన్నీ పైకి కిందికి పగిలిపోయినవి అవే ఉన్నాయి. అందులోంచి తేళ్లు పాములు కూడా రావడం జరిగింది. ఇంకా మాకు మెయిన్ బాత్రూమ్ సమస్య. ఎందుకంటే నైట్ టైమ్స్ ఎవరికైనా బాత్రూమ్కి వచ్చినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళడానికి లేదు. పక్కన రైల్వే ట్రాక్ మీద వెళ్ళడానికి ఉంది. రైల్వే ట్రాక్ మీద వెళ్తే ఎప్పుడు ట్రైన్లు వచ్చేది తెలియదు. మొన్న ఒక 2 విద్యార్థులు బాత్రూమ్ కానీ వెళ్ళారు. నైట్ స్టడీ అయిపోయింది. స్టడీ అయిపోయిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళారు. ట్రైన్ వచ్చింది కూడా వాళ్ళు చూసుకోలేదు. వాళ్ళు ముందర నడుచుకుంటూ వస్తుంటే వెనకాల నుంచి ట్రైన్ వచ్చింది. దానికి ఒకవేళ మేము కనుక ఆ రోజు అరచకుండా ఉండింటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పాటికి చనిపోయేటోళ్ళు. చనిపోయినా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. ఎందుకంటే ఇప్పుడు మేము వార్డెన్ నైట్ టైమ్స్ మా దగ్గర ఉండడు. ఎందుకంటే ఆయన డ్యూటీ టైంలో మాత్రమే ఆయన ఉండగలుగుతారు. మాకు వాచ్మెన్ కూడా లేడు. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇక్కడ మేము బయటికి వెళ్ళడానికి మేము ఎక్కడికి వెళ్ళాము. వెళ్తే ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉంటే మేము వెళ్ళేది గవర్నమెంట్ హాస్పిటల్కి.
ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ 5 కిలోమీటర్స్ అరౌండ్ అంత దూరం ఉంది. మేము వెళ్ళాలన్నా ఇక్కడ గేట్లన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. పీవీఎస్వి డిగ్రీ కాలేజ్ గేట్ మూసేస్తారు, ఇంటర్ కాలేజ్ గేట్ మూసేస్తారు, అది మెయిన్ గేట్ ఒకటి ఉంది అది కూడా మూసేస్తారు. అవుటర్స్ లోపలికి వచ్చి తాగుతున్నారు. వాళ్ళు తాగడానికి వస్తున్నామంటే ఎవరు పంపించారు. వాళ్ళు ఏమంటారు, మేము హాస్టల్ పిల్లలు అని చెప్పేసి మా పేరు మా ఐడెంటిటీ వాళ్ళు వాడుకొని లోపలికి వస్తున్నారు. ఇట్లా హెల్త్ బాగాలేదన్నా కూడా మీ సార్కి మీకు వేరే దావ ఉంది అని చెప్పి అంటారు. ఇక్కడ పక్కన ఎస్సీ హాస్టల్ పక్కన చిన్న దావ ఉంది, అది మాకు దావ అంటది. ఇప్పుడు పోయి చూస్తే మొత్తం గడ్డంతా ఉంటది, కంప చెట్లు ఉంటాయి, కానీ మాకు అదే దావంట. వాళ్ళు ఎప్పుడు గేట్ ఓపెన్ చేయరు. కాలేజ్ టైంలో ఒక్కటే గేట్ ఓపెన్ చేస్తాము, మిగతా టైంలో గేట్లు ఓపెన్ చేయము అని చెప్పేసి అంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. పట్టణంలోని విద్యా సంస్థలలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. నంద్యాల జిల్లా పరిధిలోని హైవే పెట్రోలింగ్ వాహనాలకు జీపీఎస్ అనుసంధానం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేయడం మరిచిన అధికారులు, ప్రజాప్రతినిధులు. నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు హాస్పిటల్ అభివృద్ధి సమావేశం. ఐసీడీఎస్ మరియు మెప్మా ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలు. వినాయక చవితి సందర్భంగా సంజీవనగర్ రామాలయంలో ప్రత్యేకంగా పంచముఖ బృహచ్చద మహాగణపతి విగ్రహ ఏర్పాటు. నంద్యాల బొమ్మ సత్రం ఎస్సీ ఎస్టీ హాస్టల్ కు సుస్థి చేసింది. అసౌకర్యాల నడుమ విద్యార్థుల అవస్థలు పట్టించుకోవాలని కోరుతున్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.